ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈశ్వరుని కొనియాడరే, భీకరుండవు మా యెహోవా పీఠమెదుట కూడరే. మట్టితోనే మమ్మునెల్ల మానవులుగా సృజించెను. ఈటి శక్తుండవు ప్రభువున్మే మెచ్చుగా మదినెంతుము. భీకరుండవు మా యెహోవా పీఠమెదుట కూడరే. ఏరితోడు లేక మము సర్వేశ్వరుడు సృష్టించెను. దారునిందానొక్కడే మా దైవమని పూజింతుము. భీకరుండవు మా యెహోవా పీఠమెదుట కూడరే. పూటగీతం చేయదానే నటి దేవుని శక్తిని పట్టుగా లోకస్తులారా ప్రస్తుతింపరే భక్తిని. భీకరుండవు మా యెహోవా పీఠమెదుట కూడరే. మేటి సంగీతంబులుపై నింటనారవముండను. చాటరే వేవేలనోలన్ సన్నుతుల్ ప్రభువందను. భీకరుండవు మా యెహోవా పీఠమెదుట కూడరే. మిక్కిలి కష్టంబులతో మెతికిని పొందను. దిక్కులేని గొర్రెలట్లు దిరుగ చేర్పన్ మందను. భీకరుండవు మా యెహోవా పీఠమెదుట కూడరే. ప్రియులారా, ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని కలిసి చదువుకుందాం. ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. ప్రియులారా, మరి యొక్క ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున శుభాలు. అలాగే దినము జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి కుటుంబాలకు వాళ్ళు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ ఉన్నాం. మరి దేవుడు మీ అందరికీ కూడా తోడుగా ఉండునుగాక. ఈ దినము మనము చదువుకున్నటువంటి వాక్య భాగములో వాక్యాంశము నూతన సృష్టి. ఈ నూతన సంవత్సరములో కొద్ది దినాలు
ఈ ప్రాతకాల ఆరాధనలో మనము ఏ విధంగా మార్చబడాలి, ఎటువంటి జీవితాన్ని మనం జీవించాలి అని కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు మనం ధ్యానించబోతున్నాం. కనుక ఈవేళ చదివినటువంటి వాక్య భాగము నుండి నూతన సృష్టి అనే ఒక అంశాన్ని మనం కలిసి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ సృష్టి అంతా జరిగించిన తరువాత తండ్రి అయిన యెహోవా దేవుడు అది మంచిదిగా ఉన్నది అన్నట్లు తాను చూచాడు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఎందుకు మంచిగా ఉంది అంటే ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, ఆయనే సర్వశక్తిమంతుడు, సర్వసృష్టికర్త. కనుక ఆయన చేతిలో ఆయన సృష్టి ఉన్నది. కాబట్టి ఆయన తన చేతులతో చేసినటువంటి సృష్టి అంతా కూడా చక్కగా ఉంది, మంచిగా ఉంది. కానీ ఆ చక్కటి సృష్టిని అపవాది ఏం చేసింది? పాడు చేసింది కదా. ఆ సృష్టికి ఉన్నటువంటి ఆ చక్కటి పరిశుద్ధత, పవిత్రతను పోగొట్టింది కదా. అందుకనే దైవవాక్యం అంటుంది, సృష్టి యావత్తు ఏకగ్రీవముగా మూలుగుచ్చి ఉన్నది అని వ్రాయబడుతూ ఉన్నది కదా. కనుక దేవుని యొక్క వాక్య ప్రకారంగా చూస్తూ ఉంటున్నప్పుడు ఈ యొక్క పాడైపోయినటువంటి సృష్టిని అంతటినీ కూడా మరలా తిరిగి బాగు చేయటానికి దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభుని ఈ భూలోకానికి ఆయన పంపించాడు అని గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో సెలవిస్తూ ఉంటున్నారు. ఆ దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు ఈ యొక్క సృష్టి అనగా మరి మాటలు రానటువంటి ఈ మూగజీవులు కావచ్చు, లేక చెట్టు చేమలు కావచ్చు, సృష్టిలో ప్రతిదీ అలాగునే ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి మానవుని కూడా ఆయన నూతన పరిచాడు. కాబట్టి నూతన సంవత్సరములో మన జీవితాలు ఎలాగ ఉండాలి అనే ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు నూతన పరచబడాలి అనే మాటలు ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ నూతన పరచబడుట అనేది మానవుని చేతిలో లేదు, ఇది దేవుని యొక్క చిత్తములో ఉన్నది. అందుకని ఈవేళ దైవవాక్యాన్ని చదివినప్పుడు ఎలాగూ నూతనపరచబడతాం? ఓ చక్కటి శూలువైన మార్గాన్ని ప్రభు తెలియచేస్తున్నాడు. ఆ మార్గము ఎలాగూ ఉన్నది, ఏమై ఉన్నది? దేవుని వాక్యం అంటుంది, ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. మనం ఏం చేయవలసినటువంటి అవసరత లేదు, కానీ ఆ క్రీస్తునందు మనము జీవించవలసినటువంటి అవసరత ఉంది ప్రియులారా. అందుకని కుమారుడైన క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచే ప్రతివాడు నిత్య జీవము గలవాడు అని దేవుని యొక్క వాక్యము మాట్లాడుతుంది కదా. పాత సంవత్సరములో ఒకవేళ పాత అలవాట్లు, పాత తలంపులు, పాత జీవితము, పాత ఉద్దేశ్యాలు, ఇటువంటి వాటితో ఒకవేళ జీవించామేమో ఈ ప్రాతకాల ఆరాధనలో ఆలోచన చేద్దాం. ఒకరి కొరకు కాదు, ఎవరో వింటారు, ఎవరో చూస్తారు అని కాదు, మనకు దేవునికి మధ్య ఈ యొక్క చక్కటి ఒప్పుకోలు లేక తీర్మానాలు మనం చేసుకోవాల్సిన అవసరత. దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క స్థితిని మార్చుకుంటానికి మనం ప్రయత్నం చేయాలి. అందుకనే దేవుని యొక్క సన్నిధిలో ఎవరైతే తమ పాపములు కప్పుకోకుండా ఒప్పుకుంటారో, ఒప్పుకొని విడిచిపెడతారో వారు వర్ధిల్లుతారని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది కదా. పాత జీవితం అంతా పై మెరుగుతో ఒకవేళ దేవుని యొక్క సన్నిధిలో మన తప్పిదాలు, పాపాలు కూడా మనం కప్పుకుంటూ ఉన్నామేమో ఆలోచన చేద్దాం ప్రియులారా. ఎందుకంటే దేవుని యొక్క రాకడ దినాలలో ఉన్నాం.
దేవుని చిత్తానికి లోబడాలి. దేవుని యొక్క సన్నిధిలో మనం అందరమును కూడా దేవునికి ఇష్టమైనటువంటి వారుగా మనం జీవించవలసినటువంటి దినాలు. ఎన్నో సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి, కానీ మన జీవితాల్లో మార్పు అనేది ప్రభు ఆయన కోరుకుంటూ ఉంటున్నట్లుగా చూస్తున్నాం. దైవ గ్రంథంలో అనేక మంది మనకు తెలుసు. వారిలో కొంతమంది మార్పు చెందారు, కొంతమంది మార్పు చెందనటువంటి వ్యక్తులుగా వారు ఉండిపోయారు. ఎవరైతే మార్పు చెందలేదో దేవుని యొక్క ఉగ్రతకు శాపానికి వారు గురి అయిపోయారు. ఎవరైతే మార్చబడ్డారో వారు దేవుని యొక్క మహిమను చూచారు, దేవుని యొక్క దీవెనలు వారు పొందుకున్నారు. కనుక ఈ యొక్క దినము దేవుని యొక్క వాక్యాన్ని ఒక నూతనమైనటువంటి సృష్టిగా మనం ధ్యానం చేస్తూ ఉంటున్నప్పుడు చక్కటి సూత్రం చెప్తున్నాడు. ఎవడైనాను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు అని దేవుని యొక్క వాక్యాన్ని గలతీ 4:4 మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. మన జీవితాలు ఎవరు మరమ్మతు చేయలేరు, ఎవరు మార్చలేనటువంటి పరిస్థితులు, కానీ నూతన సంవత్సరంలో ఒక చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు ఆయన అందిస్తూ ఉంటూ ఉన్నాడు. ప్రభువా అని పిలిస్తే పలకటానికి సిద్ధముగా ఉన్నాడు. మన తప్పులు దేవుని సన్నిధిలో కప్పుకొనకుండా ఒప్పుకుంటే ఆయన క్షమించే దేవుడిగా ఉన్నాడు. ఈ నూతన సంవత్సరములో హృదయపూర్వకముగా ఆయన దగ్గరకు మనం రాగలిగితే ఆయన ప్రేమను మనకు పంచటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యములో వ్రాయబడుతుంది. అందుకే ఎవడైనాను క్రీస్తునందు ఉన్న ఎడల ఏ పరిస్థితుల్లో గత కాలము జీవించినప్పటికీ, దేవునికి ఎంత దూరస్తులు అయ్యున్నప్పటికీ, ఎంత కర్కశ క్రూర హృదయాలు కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుడు నిందించేవాడు కాదు, కానీ ఆయన తప్పించే దేవుడు, పాపాన్ని క్షమించే దేవుడు, పాపిని ప్రేమించే దేవుడు, పాపిని హక్కున చేర్చుకునే దేవుడు. కాబట్టి నూతన సంవత్సరములో మనము క్రీస్తునందు ఉందాం. క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. ఇంకా ఏం జరుగుతుంది అని ఆలోచన చేస్తే పాతవి కొట్టివేస్తాను అంటున్నాడు. పాతవి గతించాను, సమస్తమును కూడా నూతనమయ్యను అని దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తుంది. మన జీవితాలు నూతన పరచబడాలి అంటే, మన పాపాలు కొట్టివేయబడాలంటే మనము క్రీస్తునందు మనము జీవిద్దాం. మనము క్రీస్తును మనము కలిగి మనం ఉంటూ ఉన్నప్పుడు ఆయన మన ఒక నూతనమైనటువంటి సృష్టిగా, ఇదిగో ఒకప్పుడు దేవునికి అయిష్టమైనటువంటి వ్యక్తులుగా జిగుప్సాకరమైన జీవితాలు మనం జీవిస్తూ ఉంటే ఈ నూతన సంవత్సరంలో ప్రభువును కలిగి ఉందాం. ప్రభువుకి ఇష్టలుముగా మనం జీవిందాం. ఆయన మన యొక్క పాత ఈ తప్పిదములు కొట్టివేసి మన జీవితాన్ని నూతనపరచగలిగిన దేవుడు. కాబట్టి నూతన సంవత్సరములో మనం అందరమును కూడా నూతన సృష్టిగా మార్చబట్టానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించురోగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. నాయన, సంవత్సరాలు గతించిపోతున్నాయి నాయన. మా జీవితంలో మార్పు లేనప్పుడు, మా బ్రతుకులలో నా తండ్రి మార్పు లేనప్పుడు నా ప్రభు ఎంతకాలము జీవించిన నాయన వృధా ప్రయాసే నా తండ్రి. అనేక మంది అలాగున నాయన జీవితాలు వ్యర్థం చేసుకుంటూ ఉన్నారు. అనేక మంది శాపగ్రస్తులుగా మిగిలిపోతూ ఉంటున్నారు. దేవా, నీ ప్రేమను బట్టి నూతన సంవత్సరంలో ఒక అవకాశాన్ని మాకు ఇచ్చా. దేవా, నీ యొక్క రక్తసిక్తమైన చేతులు చాచి నాయనా ఇదిగో ప్రభు నీవు హత్తుకొని క్షమించటానికి, నీ ప్రేమను మాకు అందించటానికి నాయనా ఇదిగో నీ 2 చేతులు చాపి ఆహ్వానిస్తూ ఉంటుండగా ప్రభా, ఇప్పుడైనా నీ పిలుపును నాయన ఈ ఆహ్వానాన్ని అందుకొని మేమున్న ప్రభా ఇదిగో తండ్రి నీ యొక్క చేతులలో ఒదిగిపోవటానికి కృపొచ్చాడు. నూతన సృష్టిగా మార్చబట్టానికి కృపొచ్చాడు ప్రభా. ఇదిగో తండ్రి నాయనా ఇదిగో ప్రభా నీ వాక్యం ప్రకటిస్తూ ఉంటుండగా ఫలించటానికి కృపొచ్చాడు. పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ నాయన అనేక మందికి వాక్యాన్ని అందిస్తుంటుండగా ఫలభరితంగా ఉండటానికి కృపొచ్చాడు. అలాగే ప్రభా ఇదిగో తల్లి చంటి బిడ్డలు యవనస్తులు
నాయన వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం, వృద్ధుల కొరకు ప్రార్థిస్తున్నాం. హాస్పిటల్స్లో అనేక విధాలు నాయన ఇదిగో తండ్రి అనారోగ్యాలతో ఉన్నటువంటి వారు, జాయిన్ అయినటువంటి వారికి ధైర్యపరిచి నిబ్రమైన మనసునిచ్చి వారిలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ నా తండ్రి తొలగించి నాయన వారు ప్రభు స్వస్థపరిచి నాయన క్షేమకరమైన మార్గాల్లో గృహాలకు నడిపించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాము తండ్రి. అలాగే మరి ఒకసారి నా ప్రభు ఈ నాయన నీ రక్షణ మా అందరికీ దయచేయమని, దేవా ఈ సంవత్సర కాలం అంతా నీ కొనదృష్టి, నీ కాపుదల, నీ భద్రతలు మమ్మల్ని నడిపించమని మా ప్రభును రక్షకుడైన యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోని తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి.